అగ్నికుల క్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ ఆహ్వానం. మూలాపేట శివాలయం వద్ద ఉన్న శ్రీ వీరశైవ కళ్యాణ మండపం నందు నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో 2026 సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన అగ్నికుల క్షత్రియ వన్యాకుల క్షేత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు మరియు బహుమతులు అందజేయడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులతో ప్రధాన స్థానం సాధించిన వారికి పోటీ ప్రవేశ పరీక్షల ర్యాంకర్లకు బహుమతులు అందజేయడం జరిగింది. ఇది మన సంఘం నిర్వహిస్తున్న 18వ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రధాన కార్యదర్శి తిరువత్తూరు శివశంకర్ మరియు శ్రీ చాముండి వెంకట శేషయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఏ అమూల్ రాజ్, డాక్టర్ కంచి సుధారాణి, డాక్టర్ తిరువత్తూరు విఠల్ మోహన్, సభాధ్యక్షులు శ్రీ చాముండి రాము మరియు నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో పోయిన సంవత్సరం వరకు ఒక 2 ఏళ్ల పాటు ఇంటెలిజెన్స్ సిఐగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ప్రమోషన్ వచ్చింది, విజయవాడలో ఉన్నారు. దగ్గరమ్మా హలో ఓకే సార్ ఓకే రెడీ వచ్చి సహకరించినటువంటి దాతలు, సంఘ సభ్యులు, సంఘ శ్రేయోభిలాషులు అందరూ కూడా స్వాగతం. ఇది మన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 18వ విద్యార్థుల పురస్కార కార్యక్రమం. ముందు సమావేశం నిర్వహించుకుంటాం, తర్వాత ప్రతిభా పురస్కారాలు ప్రదానం విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతు మే సదా పద్మపత్రా విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబావన. ధన్యవాదాలు. తర్వాత ఈ దాతలు ఒకసారి దాతలు వచ్చిన దాతలు ఉంటే పరిచయం చేసుకోండి. తిరుమల విజయవాడ, నేను నెల్లూరులో మూలాపేటలో ఉన్నాము. నెల్లూరులోనే స్టడీస్ అనేది జరిగి ఉద్యోగరీత్యా ఒంగోలు జిల్లాకి నాకు అలాట్మెంట్ ఇచ్చాక నేను అక్కడ వెళ్ళి జాబ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం. మన కులం తరఫున 18వ ఈ వార్షికోత్సవం విద్యార్థులందరికీ ప్రోత్సాహకాలు ఇవ్వడం, వారిని మరింత ముందుకు వెళ్ళడానికి ఇంకా. ప్రధాన కార్యదర్శి నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం. నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో అగ్నికుల క్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఈరోజు ఇక్కడ నెల్లూరు మూలాపేటలో శివాలయం సెంటర్ లో జరుపుకుంటున్నాం. ఇది మా సంఘం చేస్తున్నటువంటి 18వ పురస్కారం. సుమారు 70 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అట్లానే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, వీళ్ళందరూ కూడా బహుమతులు, పురస్కారాలు, మెమెంటోలు అందజేయడం జరుగుతుంది. అట్లానే తల్లిదండ్రులు లేని 2 పిల్లలకు కూడా మేము కొంత ఈ సహాయం అందజేస్తున్నాము. గతంలో నెల్లూరు జిల్లాలో ఈ పేదలు, తల్లిదండ్రులు లేనటువంటి 10 మంది విద్యార్థులకి మా నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం అభ్యర్థన మేరకు కనకలూరు చంద్రశేఖరయ్య గారు ప్రొఫెసర్, ఆయన JNTUH హైదరాబాద్, ఆయన 10 మంది విద్యార్థులకి ప్రతి నెల 1000 రూపాయల లెక్కన అందజేస్తున్నారు. వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఓవరాల్ గా ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి ఇస్తాము. అట్లానే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, అట్లానే
కొద్దిగా మంచి మార్కులు వచ్చేటువంటి టాప్ 10 ఉండేటువంటి విద్యార్థులకి ఓవరాల్ ప్లస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది. అట్లానే దాతల సహకారంతో మెమంటోలు ఇలానే గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా అందజేయడం జరుగుతుంది. ఇది మేము చేస్తున్నటువంటి 18వ పురస్కార కార్యక్రమం. చాలా ఇంకా చెప్పమంటారా? డాక్టర్ టి విఠల్ మోహన్, పీడియాట్రిక్ సర్జన్, తిరుపతి ఓం సుబ్రహ్మ హాస్పిటల్ నుంచి వచ్చాను ఇక్కడ గెస్ట్ గా. ఇవాళ ఇక్కడ 18వ ప్రతిభా పురస్కారాలు 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు సందర్భంగా ముఖ్య అతిథిగా రావడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇట్లా ప్రతిభా పురస్కారాలని మనం గౌరవించడం అనేది సుసంప్రదాయము. దీనివల్ల మన వాళ్ళని ఉత్తేజపరచడము, వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసి వాళ్ళని కొంచెం ముందుకు వెళ్ళడానికి ఒక మార్గనిర్దేశం చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ గా అవుతుంది అనుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేసి మన సంఘం యొక్క అభివృద్ధికి పాటుపడుతున్న సంఘ నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ స్టూడెంట్స్ ఇప్పుడు పాస్ అయిన వాళ్ళందరూ ఇది ఒక మొదటి మెట్టుగా భావించి ఇక ముందుకి ఇంకా అప్రతిహతంగా ఇంకా ఉన్నత శిఖరాలని అధిరోహించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి విజయాలు మరెన్నో ఇంకెన్నో వారి తల్లిదండ్రుల గురువుల సహకారంతో అలాగే అందరి యొక్క శుభాశీస్సులతోటి ఇంకా ముందుకు వెళ్తారని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వీరందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా కుర్చీలు కొన్ని తీసుకురండి. ఇంకా ముందు కుర్చీలు ఖాళీ ఉన్నాయి. వెనక్కి ఊరు నిలుచుకోవద్దు. అందరూ కుమార్ ముందుకు రండి. ముందు ఉన్నాయి కుర్చీలు ఖాళీలు ఉన్నాయి. మా నువ్వు కూడా కింద కుర్చీలు కొన్ని పైకి తీసుకురమ్మా. నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఓకే మా వచ్చామా? ఓకే వేరే ఇక్కడ అమ్మా అది కూడా ఈయన కవర్ కూడా ఈయన ఓకే నెక్స్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.